హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ షాడో బ్లాగ్స్. డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. ఈరోజు మేము ఆలు బోండా తయారు చేసినామండి. దాని తయారయ్యే విధానం చూసేద్దాం ఇప్పుడు. ఫస్ట్ పొటాటోని ఉడకబెట్టుకోవాలి. 3 విజిల్స్ వచ్చే వరకు బాగా ఉడకబెట్టుకోవాలి. తర్వాత ఒక బౌల్ తీసుకొని దాంట్లో శనగపిండి వేసుకోవాలి. 1 కప్ ఆఫ్ శనగపిండి. దాని తర్వాత వామ తీసుకోవాలి గైస్. వామ బాగా నలుపుకొని వేసుకోవాలి. తర్వాత ఒక టేబుల్ స్పూన్ ఆఫ్ సాల్ట్, తర్వాత ఒక టేబుల్ స్పూన్ ఆఫ్ కారం, తర్వాత ఇంకొక టేబుల్ స్పూన్ పసుపు వేసుకోవాలి. పసుపు వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. బాగా మిక్స్ చేసుకున్న తర్వాత కొద్దిగా వాటర్ వేస్తూ మనం కలపాలి. ఎందుకంటే ఉండలు రాకుండా ఉంటుంది. కొంచెం కొంచెం వాటర్ వేస్తూ కలపాలి. ఒకటేసారి ఎక్కువ వాటర్ వేయొద్దు. లైట్గా వాటర్ వేస్తూ మంచి కన్సిస్టెన్సీ వచ్చే వరకు కలపాలి. అది మరీ అంత చిక్కగా ఉండొద్దు, మరీ అంత పలుచగా ఉండొద్దు. నార్మల్ కన్సిస్టెన్సీలో రావాలి. బాగా మిక్స్ చేసిన తర్వాత ఒక 10 మినిట్స్ సైడ్ పెట్టాలి. తర్వాత మనం ఆనియన్ని చాలా చిన్న పీసెస్లో కట్ చేసుకోవాలి. కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. నెక్స్ట్ కొత్తిమీరని కూడా చిన్న పీసెస్గా కట్ చేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. దాని తర్వాత మనం ఇప్పుడు ఉడికించిన పొటాటోని తీసి దాన్ని పీల్ ఆఫ్ చేసేసేయాలి. పీల్ ఆఫ్ చేసి లైట్గా మనం మ్యాష్ చేసుకోవాలి. దాన్ని మ్యాష్ చేసుకొని ఇప్పుడు స్టఫింగ్ రెడీ చేసుకోవాలి. ప్యాన్లో ఆయిల్ వేసుకొని, ఆయిల్ వేడెక్కిన తర్వాత జీలకర్ర, ఆవాలు వేసుకోవాలి. తర్వాత కొద్దిగా కరివేపాకు, తర్వాత అల్లం, తర్వాత పచ్చిమిర్చి, తర్వాత ఆనియన్స్ వేసుకోవాలి. ఆనియన్స్ అనేది 50% మాత్రం కుక్ అవ్వాలి. ఎందుకంటే తర్వాత మనం ఆయిల్లో వేస్తాం కదా, వేసినప్పుడు మళ్ళీ అది ఇంకా 50% కుక్ అయిపోతుంది. ఫస్ట్ 50% కుక్ అయ్యేలా చేయాలి. తర్వాత ఇప్పుడు దాంట్లో కొద్దిగా పసుపు, కొద్దిగా కారం వేసుకొని బాగా కలుపుకోవాలి. బాగా కలిపిన తర్వాత మన మెయిన్ ఐటమ్ ఆలు వేసుకోవాలండి. ఆలు వేసుకొని దాన్ని బాగా మిక్స్ చేయాలి. మిక్స్ చేసి దాంట్లో మళ్ళీ మనకు టేస్ట్కి తగ్గట్టు సాల్ట్ అవన్నీ వేసుకోవాలి. దాంట్లో చాట్ మసాలా, దానికి సరిపడా చాట్ మసాలా వేసుకోవాలి. వేసుకొని ఇప్పుడు కొద్దిగా కొత్తిమీర వేసుకోవాలి. కొత్తిమీర వేసుకొని బాగా కలపాలి. కలుపుకొని అది కొంచెం మంచిగా వేడయ్యే వరకు కలుపుకొని ఇప్పుడు దానిలో లెమన్ వేయాలి. లెమన్ వేసి, లెమన్ టేస్ట్ కండి చాలా బాగుంటుంది లెమన్ వేస్తే. బాగా మిక్స్ చేసుకోవాలి. మిక్స్ చేసుకొని చల్లగా ఆరబెట్టాలండి. దాన్ని చల్లగా అయ్యే వరకు చూడాలి. తర్వాత దాంతో బాల్స్ వేసుకోవాలి. బాల్స్ వేసుకొని పక్కన పెట్టాలి. చిన్న బాల్స్ అన్నీ రెడీ చేసుకోవాలి. తర్వాత ఇప్పుడు మనం
అప్పుడు ఆ నానబెట్టిన పిండి తీసి కొంచెం వంట సోడా వేసుకోవాలి. వంట సోడా వేసుకొని బాగా కలుపుకున్న తర్వాత ఆ బాల్స్ అనేది పిండిలో వేయాలి. పిండిలో వేస్తే కనిపించేలాగా అట్లా డిప్ అవ్వాలన్నమాట. డిప్ అయిన తర్వాత మనం చేయితో అయినా వేసుకోవచ్చు, స్పూన్‌తో అయినా వేసుకోవచ్చు. కానీ స్పూన్‌తో వేసుకుంటేనే చాలా బాగా వస్తాయి చేయితో కంటే. అట్లా చూపించినట్టు స్పూన్‌తో వేయండి. వేసిన తర్వాత ఆయిల్‌లో బాగా వేగనివ్వండి. ఆయిల్‌లో బాగా వేగనివ్వండి. ఒక్కొక్క సైడ్ ఒక సైడ్ వేగిన తర్వాత ఇంకో సైడ్ మలపండి. సేమ్ అట్లానే నెక్స్ట్ రిపీట్ చేయండి. అయిపోయిందండి, మన బోండాలు రెడీ అయిపోయినాయి. ఇప్పుడు టేస్ట్ చేసేద్దాం. మీరు కెచప్‌తో అయినా టేస్ట్ చేసుకోవచ్చు, పల్లి చట్నీతో అయినా టేస్ట్ చేసుకోవచ్చు. నేను కెచప్‌తో చేస్తున్నా. చాలా బాగుందండి టేస్ట్ మాత్రం. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. Perfect!